ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధియే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత మోక్ష సన్యాస యోగము. అయితే ఏ కర్మ అయితే ఉంటుందో చేయబడేటువంటి ప్రతి కర్మ కూడా ఆ కర్మయందు ఆత్మ అనేటువంటిది కర్త అయి ఉంటుందా? ఉండదు కదా. కాబట్టి ఈ కర్తలు ఎవరు అంటే మరి శరీరము కానీ కర్త అయి ఉండటం, వివిధ రకాలైన ఇంద్రియాలు కానీ ఆ ఇంద్రియాలు చేసేటువంటి క్రియలు కానీ దైవము కానీ కర్త అయి ఉంటాడు. కానీ కర్మయందు ఆత్మ ఎప్పటికీ కూడా కర్త కాదు. ఆత్మసాక్షి కేవలము ఈ సాక్షి స్వరూపుడే కదా పరమాత్మ. కేవల స్వరూపుడు, ఉపాధిరహితుడు, సంగము లేనటువంటి వాడు అయినప్పటికీ కూడా కర్తృత్వాన్ని ఆత్మయందు ఆరోపించేటువంటి వాడు కేవలము దైవిక తెలివి లేనటువంటి వివేకహీనుడే అవుతూ ఉన్నాడు. సత్య వస్తువును గురించి తెలియనటువంటి వాడే అవుతూ ఉన్నాడు. అతడు పరమార్థ తత్వాన్ని ఎప్పటికీ తెలియనివాడు. శ్రవణము, మననము, నిధిధ్యాసనము మొదలైనటువంటి సంస్కారాలే లేనటువంటి దుష్టమైన బుద్ధి కలిగిన వాడు. కాబట్టి వాడు దుర్మతియే అయ్యున్నాడు. అసంగమైనటువంటి దేనికి అంటనే ఆత్మతత్వాన్ని కర్తగా చూసేటువంటి వాడు కన్నులున్నా కూడా గ్రుడ్డివాడే అయ్యున్నాడు కదా. ఎలాగంటే అతడు సత్యాన్ని అసలు చూడడమే లేదు. ఆత్మకు కర్తృత్వాన్ని ఆరోపించడం అనేటువంటిది ఏమై ఉన్నది? సత్య వస్తువును గురించి తెలియకపోవడం వల్ల, వాడికి జ్ఞానం లేకపోవడం వల్ల అది అజ్ఞానమే అవుతుంది కదా. కాబట్టి అటువంటి వారు వాస్తవానికి కూడా అంధులే అని కదా చెప్పబడుతూ ఉన్నది. అంటే గ్రుడ్డివారనే కదా చెప్పబడింది. దీనికి కారణం ఏమిటంటే వారి యొక్క బుద్ధికి సరి అయినటువంటి సంస్కారం లేకపోవడమే. ఎంత పాండిత్యం అంటే ప్రాపంచక సంబంధమైన ఎంత పాండిత్యం ఉన్నా, ఎన్ని లౌకిక సంబంధమైన విద్యలు కలిగి ఉన్నా, మరి సత్య వస్తువు పట్ల చూపు లేకపోతే, ఆ తెలివి లేకపోతే, ఆ పరమార్థ తత్వాన్ని గురించి తెలుసుకునేటువంటి ఆత్మజ్ఞానం లేకపోతే అటువంటి వారు అంధప్రాయులే అవుతూ ఉన్నారు కదా. ఎలాగంటే వారు జ్ఞాననేత్రము అనేది లేనివారై ఉన్నారు. వారు ఎంత దైవికమైనటువంటి చూపు కోల్పోయి ఉన్నారు. వారు ఎంత గొప్పవారై ఉన్నప్పటికీ కూడా చీకటిలో ఉన్నటువంటి వారిలాగానే, ఎంత గొప్పవారైనా సరే చీకట్లో ప్రతి ఒక్కరూ నిలబడిపోవలసిందే. ప్రకాశంలో పరిగెత్తినట్లుగా చీకట్లో పరిగెడితే దేనిలోనో పడిపోతారు. కాబట్టి అటువంటి గ్రుడ్డివారు వాస్తవాన్ని ఎప్పటికీ కూడా గ్రహించజాలరు. కాబట్టి ఎంతటి ప్రాపంచిక సంబంధమైన వివేకం ఉన్నప్పటికీ ఆత్మజ్ఞానం లేనటువంటి వారు దుర్మతులే కదా, మరి గ్రుడ్డివారే కదా. కాబట్టి ప్రపంచ దృష్టిలో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకొని ఉన్నప్పటికీ కూడా పరమార్థ దృష్టిలో వారు గణనీయులు, అంటే లెక్క పెట్టదగినటువంటి వారు కారు. కాబట్టి జనులు ఆత్మతత్వాన్ని తెలియాలి. అలా ఆత్మతత్వాన్ని గురించి తెలుసుకొని మానవులకే కాదు భగవంతునికి కూడా ప్రీతిపాత్రులుగా అవ్వాలి. ఎందుకు అంటే ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క హృదయమునందు ఉన్నటువంటి దుర్గుణాలు ఏవైనా ఉన్నాయేమో అని లెస్సగా పరిశోధన చేసుకోవాలి. ఏదైనా దుర్గుణం కానీ, దుష్ట సంస్కారం కానీ, దుష్ట వ్యసనం కానీ, మరి ఇంకా కూడా చెడు మార్పులు కానీ లోపల ప్రవేశించి ఉన్నట్లయితే వెంటనే దాన్ని వివేకం యొక్క సహాయము చేత ఏం చేయాలంటే బయటికి నెట్టివేయాలి. అటువంటి హృదయాన్ని ఎప్పుడైతే శుద్ధం చేసుకుంటారో అదే కదా మోక్షానికి సోపానము అయి ఉంటుంది. అటువంటి వారే కదా భగవంతునికి ప్రీతి పాత్రమై ఉంటారు.
అని చెబుతూ, ఎలాగంటే ఎవ్వరిలో అయినా సరే ఉన్నటువంటి దురభ్యాసానికి స్వస్తి చెప్పాలి, దురభ్యాసాన్ని వదిలివేయాలి, వారి అంతరంగంలో ఉన్నటువంటి చెడు గుణాలను కనిపెట్టాలి అనే విషయాన్ని గురించి తెలియజేస్తూ, ఒకానొక పట్టణమునందు ఆ పట్టణానికి ఒక మహారాజు ఉన్నాడు. అతడు మహారాజు అంటే సహజంగా కూడా సంపన్నుడే కదా. సంపన్నుడు మాత్రమే కాదు, మహా విద్వాంసుడు కూడా అతను. అనేక విద్యలు కూడా కూడగట్టుకున్నటువంటి వాడు. ఆయనకి మహారాజు అన్నప్పుడు ఇంకా ఏముందైతే ఆయనకు తక్కువేమున్నదు. ప్రాపంచక సంబంధమైనటువంటి సుఖాలు సౌభాగ్యాలు అన్నీ కూడా అందుబాటులోనే ఉంటాయి కదా. కాబట్టి సకల సౌభాగ్యాల చేత కూడా తొలతూగుతూ ఉంటాడు. శాస్త్ర పఠనం ఉన్నది. పండితుల ద్వారా పండిత గోష్ఠి విద్వత్తు ఉన్నటువంటి జనాల యొక్క సమావేశాలు కూడా జరుపుతూ ఉంటాడు. అతని యొక్క ఆస్థానములో ధనము అంటే లక్ష్మి, విద్య అంటే సరస్వతి, ఈ లక్ష్మీ సరస్వతులు ఇద్దరు కూడా ఒకే చోట కలిసి ఉన్నట్లుగా చూసేవారికి కనబడుతూ అలా తోస్తూ ఉంటుంది. ఎంతోమంది కవీశ్వరులను పోషిస్తూ ఉంటాడు ఆ రాజు. పండితులకైతే సంవత్సరానికి సరిపడా భృతి ఇస్తూ ఉంటాడు. విద్వాంసులందరినీ కూడా ఆదరిస్తూ ఉంటాడు. అలా ఉండడం చేత జనులు ఆ మహారాజును గొప్పగా కీర్తిస్తూ పొగుడుతూ సంస్తుతి చేస్తూ ఉంటారు. అతని యందు సద్గుణ రాశి అంటే మంచి గుణాలతో ఉన్నటువంటి స్థితి మూర్తి భవించి ఉన్నప్పటికీ కూడా ఇంకా దుర్గుణాలన్నీ కూడా ఆయన నుండి, సద్గుణాలు ఎక్కడుంటాయో అక్కడ దుర్గుణాలన్నీ కూడా పారిపోతాయి. దుర్గుణాలు లేని ప్రదేశంలోనే కదా సద్గుణాలు రాశీభూతమై ఉండేది. అలాగా దుర్గుణాలన్నీ కూడా పలాయనం చెత్తగించినప్పటికీ కూడా ఆ రాజుగారికి ఒకే ఒక్క చెడు గుణం, ఒక్క వ్యసనం మాత్రం అతన్ని అంటి పెట్టుకొని ఉంటుంది. అదేమిటి అంటే అతను జోదం ఆడతాడు. ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఆ దుర్గుణాన్ని అతడు తనకి తెలుసు, ఆ దుర్గుణం మంచిది కాదు, దానిని వదిలివేయవలసినది అని తెలిసి దానికోసం వదిలివేయడం కోసం ఎంత ప్రయత్నించినా ఆ దుష్టగుణాన్ని అతడు వదలలేకపోతూ ఉన్నాడు. అది అతని యొక్క ఏ కళంకము లేనటువంటి దోషాలు లేని జీవితం నందు ఆ జోదమాడడం అనేటువంటి వ్యసనం అతని జీవితంలో ఒక మచ్చగా కనబడుతూ ఉన్నది. ప్రతిరోజు కూడా ఆ రాజు ఏం చేస్తాడంటే సాయంత్రం 4 గంటలకి ఆ రాజశకటం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ బండిలో కూర్చొని జోదశాలకు పోతూ ఉంటాడు. ఒకసారి అలా పోతూ ఉండగా సాధువు గారు ఆ పట్టణానికి వచ్చారు. రాజుగారి చరిత్ర అంతా తెలుసుకున్నారు. జోదము అనేటువంటి రాజుగారికి ఉన్న ఆ ఒక్క దుర్గుణాన్ని కనుక వదిలివేసినట్లయితే ఆ బంగారానికి సువాసన అబ్బినట్లుగానే ఆ రాజు ఆదర్శవంతుడై లోకంలో వెలయగలుగుతాడు అని భావించాడు ఆ సాధువు. నేరుగా రాజుగారి వద్దకు వచ్చాడు. చాలా రకాలుగా అతనికి బోధించసాగాడు. చెడ్డ అలవాట్లు ఏ ప్రకారంగా జనుల యొక్క హృదయ కుహరంలో చోటు చేసుకుంటాయో కానీ వానిని జాగరూకతతో ఏ ప్రకారం కనిపెట్టి తరిమివేయాలో కూడా సాధువు గారు ఒక విధంగా రాజుకి బోధించి, మరి జోదము అనేటువంటి ఏ కళంకము అయితే నీలో ఏ మలినమైతే ఉన్నదో దానిని శీఘ్రంగా తొలగించి వేసేలాగా ప్రబోధం చేశారు. కానీ పొరపాటు గ్రహపాటుగా మారి గ్రహపాటు అలవాటుగా మారిపోయింది. ఆ అలవాటు కాస్త వ్యసనంగా రూపొందింది. ఆ దురభ్యాసం బలపడిపోయి ఉండడం చేత రాజు దానిని అస్సలు వదలలేకపోయాడు. సాధువు గారు ఎంత చెప్పినప్పటికీ కూడా వాసన ప్రాబల్యము చేత అతని యొక్క అభ్యాస బలము చేత తనకి వదలాలని అనిపించుకున్నా కూడా అతని వాసన బలపడి దృఢపడి ఉండడం చేత రాజు తన యొక్క దుష్టమైన జోదము అనే దురభ్యాసాన్ని వదలలేకపోవడం గమనించి సాధువు ఒకరోజు చక్కని ఉపాయాన్ని అవలంబించారు.
ప్రతిదినము కూడా సాయంత్రం 4 గంటలకి రాజు జోదశాలకు పోతాడు కదా. కాబట్టి ఆ సమయంలోనే కనిపెట్టుకొని ఒకనాడు సాధువు ఆ రాజు యొక్క బండి అంటే ఆ శకటం పోయేటువంటి దారి ప్రక్కన ఒకానొక మాంసపు కొట్టు ఒకటి ఉన్నది. ఆ మాంసపు కొట్టు దగ్గర జటాజూటాన్ని అంటే సాధువులకి జుట్టంతా జటలు కట్టి ఉంటుంది కదా, ఆ జటాజూటాన్ని ధరించి మెడలో రుద్రాక్షమాలలు వేసుకున్నాడు, పూర్వపు వేషాన్ని మార్చేసుకున్నాడు, కమండలం పట్టుకున్నాడు, దర్భాసనం కూడా ఉన్నవాడే ఆ మాంసాన్ని కొంటూ ఉన్నట్లుగా నటిస్తూ ఉన్నాడు రాజుగారు పోయేటువంటి దారిలో. సరిగ్గా అదే సమయంలో జోదశాలకు పోతూ ఉన్న రాజు సాధువు మాంసాన్ని కొంటూ ఉన్నటువంటి దృశ్యాన్ని చూశాడు. ఆశ్చర్యంతో నిండిపోయింది అతని యొక్క మనసు. వెంటనే బండిని ఆపించాడు, క్రిందకి దిగాడు, మాంసాన్ని కొంటూ ఉన్న ఆ సాధువుని మందలించాడు. అప్పుడు వారిద్దరి మధ్య కూడా ఇలా మాటలు కొనసాగినవి. భిక్షో మాంస నిషేవణం కిముచితం కిం తేన మధ్యం వినా మధ్యం చాపి తవ ప్రియం ప్రియమహో వారాంగనాభిస్సహ వారస్త్రీ రతయే కుతస్తవదనం చౌర్యేణ ద్యూతేన వాచౌర్య ద్యోత పరిశ్రమోస్తి భవతః భ్రష్టస్య కావాగతి. ఓ సాధువు గారు, మాంసాన్ని కొనడానికి మీ బోటి పుణ్యాత్ములకు తగునా? అసలు సరి అయినటువంటి క్రియయేనా అని అడిగాడు రాజు. సాధువు అంటున్నాడు, కొంటున్నాను, అది ఎందుకంటే నేను కళ్ళు త్రాగేటప్పుడు నంజుకోవడం కోసమే కొంత మాంసం అవసరమై ఉండడం వలన దానిని కొనవలసి వచ్చింది అన్నాడు. రాజు అంటున్నాడు, ఏంటి మీరు కళ్ళు కూడా త్రాగుతారా అని అంటే ఆ సాధువు అంటున్నాడు, ఏమి లేదు, వారస్త్రీ రతయే కుతస్తవధనం అని చెప్తూ ఉన్నాడు. అంటే వేశ్యలతో కూడి ఉన్నప్పుడు మాత్రమే నేను కళ్ళు త్రాగుతాను అన్నాడు. రాజుకి ఇంకా ఆశ్చర్యం వేసింది. వేశ్యలు కూడా ఉన్నారా మీకు? మరి వానిని పోషించటానికి మీకు ధనం ఎక్కడా అని అడిగాడు రాజు. దొంగతనం ద్వారా అంటే చౌర్యేన ద్యూతేన వా చౌర్య ద్యూత పరిశ్రమోస్తి అంటే ఏ విధంగా అంటే దొంగతనం ద్వారా కానీ జోదమాడుట ద్వారా కానీ నేను డబ్బును సంపాదిస్తాను. ఆ సంపాదించిన డబ్బుతో వేశ్యలను కూడతాను. వేశ్యలతో ఉన్నప్పుడు మాత్రమే మత్తు కోసం కళ్ళు తాగుతాను. కళ్ళు తాగడం కోసమే, తాగేటప్పుడు నంజుకోవడం కోసమే నేను మాంసం కొంటున్నాను అని చెప్పాడు. ఆ మాటలను వినగానే రాజుకి ఎంత అంటే అసలు తను చేసే తప్పు తనకు జ్ఞాపకం వచ్చింది. తాను స్వయంగా జోదము ఆడవద్దని ఇతరులకు ఎలా చెప్పగలుగుతాడు? చెప్పలేడు కదా. అంటే జోదం కూడా వేసెలు కూడానా అంటే అవును అన్నాడు కదా. మరి వాళ్ళని పోషించడానికి మీకు ధనం ఎక్కడా? మీరు భిక్షువులు సాధువులు కదా అన్నప్పుడు దొంగతనం చేయడం ద్వారా డబ్బు సంపాదిస్తాను, జోదం ఆడడం ద్వారా కూడా సంపాదిస్తాను, దాని ద్వారా వేసెల దగ్గరికి వెళ్తాను అని చెప్పాడు కదా సాధువు. అప్పుడు జోదము ఆడవచ్చా సాధువులు అనబోయి నాలుగు ఖర్చుకున్నాడు. ఎందుకు? ఆ మాటలు వినగానే రాజుకు తను చేసేటువంటి తప్పు జోదమాడడం అనేటువంటి వ్యసనంలో మునిగిపోయి అనేక ప్రయత్నాలు చేసి తన వల్ల కాక విరమించుకున్నటువంటి రాజుకి తాను స్వయంగా జోదము ఆడవద్దు అని ఇతరుడికి ఎలా చెప్తాడు? తాను అందులో మునిగి తేలుతూ ఉండి. కాబట్టి రాజు ఏం చేశాడంటే వెంటనే జోద ప్రయత్నాన్ని వదిలివేశాడు. ఇంకా జోదం ఆడటం కోసమే కదా బండి మీద వెళుతూ ఉన్నాడు. తన యొక్క బండిని రాజప్రాసాదానికి, ఆ రాజభవనానికి మరలించాడు. సాధువు వాస్తవానికి మాంసం కొన్నాడా? కొనలేదు, కొంటూ ఉన్నట్లు నటించాడు. మరి మద్యపానాదులను సేవిస్తాడా అంటే అతను ఏ మత్తు పదార్థాలు కూడా సేవించడు. కేవలము రాజుకి గుణపాఠాన్ని బోధించడం కోసమే సాధు మహనీయుడు ఆ నాటకాన్ని ఆడాడు. అప్పటి నుండి కూడా రాజు జోదాన్ని గురించి అలవాటుని ప్రయత్నపూర్వకంగా వదిలివేశాడు. జీవితాన్ని సంస్కారంతో నింపివేసుకున్నాడు.
అలా సంస్కరించుకొని ఇతరులకి ఆదర్శవంతుడయ్యాడు. తన దగ్గర ఏ ఒక్క అవగుణమైతే ఉన్నదో ఆ అవగుణాన్ని అణిచివేశాడు. అంటే ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క హృదయాలను ఎవరికి వారమే మనం లోపల పరిశోధించుకోవాలి. ఎన్ని మాట్లాడినా, ఎన్ని విన్నా, ఎంత మంచిగా ఉన్నా, ఎంత వివేకంతో ఉన్నా, దైవాన్ని ఎంత స్మరించినా, అవతల వారి గురించి మనం ఎంత నిందించడం, దూషించడం ఆపివేసినా ఇంకా ఏదైనా లోపం ఉన్నదా అనే విషయాన్ని గురించి దొంగ ఆలోచన, దుష్టబుద్ధి, లేదా అది సంకల్పం వరకే ఉంటుందా, కార్యరూపం తాళచట్లేదా అనేటువంటి విషయాన్ని మనలో అణచబడి దాక్కొని మూలన నక్కి ఉన్నటువంటి దుర్గుణాలను, దుష్ట సంస్కారాలను, దుష్ట వ్యసనాలను, రకరకాలైన చెడు మార్పులను కూడా అవన్నీ లోపల కనుక ప్రవేశించి నక్కినట్లయితే వెంటనే వాటిని సత్య వస్తువైనటువంటి పారమార్థిక చింతన, పరమాత్మ వస్తువే సత్యము అన్నప్పుడు సత్య వస్తువు కోసం అసత్య వస్తువులు మొత్తాన్ని కూడా వెతికి మొత్తాన్ని బయటికి నెట్టివేయాలి. అటువంటి దానిని వివేకం యొక్క సహాయం తీసుకోవాలి. నిత్య వస్తువు శాశ్వతమైన పరమాత్మను నీవు అంటిపెట్టుకొని ఉన్నప్పుడు నీలో ఉన్నటువంటి మలినాలు, దోషాలు, కలంకాలు మొత్తం కూడా ఆ యొక్క నిత్య వస్తువైనటువంటి వివేకము చేత మొత్తం బయటికి గెంటి వేస్తావు. ఈ విధంగా హృదయ శుద్ధి మాత్రమే కదా మోక్షాన్ని సంపాదించడానికి ఒక సోపానమై ఉన్నది. అందుకే జనులు ఆత్మతత్వాన్ని గురించి తెలుసుకొని మనుషులకే కాదు, మానవులకే కాకుండా భగవంతునికి కూడా ఇష్టమైన వారుగా అయి ఉండాలి. అంటే దోషము అన్నప్పుడు అసంగమైనటువంటి ఆత్మను కర్తగా భావించడం అనేటువంటిది పరమ దోషము కదా. దోషము యొక్క కారణం ఏమిటి అంటే బుద్ధి, శ్రవణము మొదలైనటువంటి వాటి చేత సంస్కరింపబడకుండా ఉండడమే కదా దోషానికి కారణమై ఉంటుంది. అసలు దోష ఫలితం ఏమిటి అంటే అజ్ఞాన రూప అంధత్వమే. అంటే సత్యాన్ని గురించి చూడకపోవడమే ఆ దోషము యొక్క ఫలితము. ఆత్మ ఎటువంటిది? కేవలమై ఉన్నది, సాక్షి అయి ఉన్నది, సర్వానికి కూడా అంటనిది అయి ఉన్నది. అటువంటి నిష్క్రియ అసంగ ఆత్మను కర్త అని మనుషుడు ఎందుకు చెబుతూ ఉన్నాడు అంటే అజ్ఞానము వలన చెబుతూ ఉన్నాడు. బుద్ధికి ఇంకా కూడా శ్రవణము, మననము మొదలైనటువంటి నిధిధ్యాసన కార్యక్రమాలు అనేటువంటి సంస్కారము లేకపోవడం వల్లనే మనుషుడు ఆ విధంగా ఇక చెప్తూ ఉన్నాడు. కాబట్టి అతని యొక్క స్థితి గురుడ్డివానిలాగానే ఉంటుంది. సత్యాన్ని అతడు ఎప్పటికీ కూడా చూడడం లేదు, చూడలేదు అని చెబుతూ అహంకారము, కర్తృత్వ బుద్ధి లేనటువంటి వాడు కర్మల చేత అంటాడు అని కదా తెలియజేస్తూ యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే హత్వాపి సా ఇమాం లోకాన్న హంతిన నిబధ్యతే. ఎవనికైతే నేను కర్తను అనేటువంటి తలంపు లేకుండా ఉంటుందో, ఎవరి యొక్క బుద్ధి విషయాలను, కర్మలను అంటకుండా ఉంటుందో అతడు ఈ ప్రాణులన్నింటినీ కూడా చంపినప్పటికీ కూడా వాస్తవానికి ఏమీ చంపటం లేదు. ఇంకా కూడా అతడు కర్మల చేత, పాపము చేత బంధింపబడడం కూడా లేదు. ఎలాగంటే ఎవనికి నేను కర్తను అనే తలంపు లేదో, కర్త అనుకునేటువంటి వాడు ఈ కార్యం నేను చేశాను, ఆ కార్యం నాతో చేయబడింది అనేటువంటి కర్తృత్వము అనే తలంపు లేకుండా ఉంటుందో, కర్తృత్వము అనేది లేకుండా ఉంటాడో, కర్తవ్యము మాత్రమే ఉండి కర్తృత్వము లేకుండా, కర్తను అనే ఆలోచనే లేకుండా ఉంటాడో, ఎవని యొక్క బుద్ధి విషయాలను, కర్మలను కూడా అంటకుండా ఉంటుందో అతడు ఈ ప్రాణులన్నింటినీ కూడా వధించి వేసినా కూడా వాస్తవానికి ఏమీ చంపడం లేదు. అతడు ఎన్ని హింసా కార్యాలు చేసినా మరి దానిని చేయనట్లే. అంటే వానికి కర్తృత్వం లేదు. కర్తృత్వం లేనటువంటిది వానికి హింసని, అహింసని అంటది కదా. ఇంకొక విషయం, కర్తృత్వమే లేనటువంటిది అసలు అవతల ప్రాణులను చంపాలి అనేటువంటి ఆలోచన కూడా ఎందుకు వస్తుంది? రాదు. కాబట్టి ఒకవేళ చంపినా అయినా కూడా అది అంటదు, చేయవలసి వచ్చినప్పుడు అంటదు. ఈ విధంగా
అందుకే ధర్మవ్యాధుడు అనేటువంటి కషాయి వ్యాపారం అంటే మాంసం అమ్ముకునేటువంటి వ్యాపారి ధర్మవ్యాధుడు. ఆయన అన్ని ధర్మశాస్త్రాలు తెలుసు, భూత భవిష్యత్ వర్తమాన స్థితులు తెలుసు. కానీ అతడు దేనికి కర్తృత్వం లేకుండా ఉండడం చేత ఎంత తన జీవనమంతా కూడా మాంసము అమ్మి తన జీవనాన్ని తన తల్లిదండ్రులని పోషించడానికి అటువంటి క్రియ చేసిన కర్తృత్వం లేని కారణము చేత అతను ఏనాడు కూడా మరి ఎటువంటి దోషానికి కూడా అంటబడి ఉండలేదు అనే విషయం మనకి భాగవతంలో తెలియజేస్తూ ఉన్నారు అని చెబుతూ, అయితే ఇంకా కూడా అతడు కర్మల చేత కానీ పాపము చేత కానీ బంధింపబడడు. అందుకే ధర్మవ్యాధుడు అనేటువంటి మాంసం అమ్ముకొని అంటే తాను చంపడు, తాను తినడు. కేవలము ఎక్కడో ఆ పదార్థాన్ని తీసుకొచ్చి మారుబేరానికి అమ్ముకొని దాని ద్వారా వచ్చినటువంటిది జీవనోపాధికి ఉపయోగించుకునేటువంటి వాడు. అటువంటి వానికి ఏ కర్తృత్వము లేదు. నేను ఈ క్రియ చేస్తున్నాను, నా చేత ఈ క్రియ తనకు వచ్చినటువంటి క్రియను భగవదర్పితంగా చేశాడు. తనకి యథాప్రాప్తమైనటువంటి వస్తువు ద్వారా జీవికను కొనసాగించుకున్నాడు. నిరంతరము కూడా ఎల్లవేళలా భగవంతుణ్ణి స్తుతిస్తూ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ భజిస్తూ కీర్తిస్తూ దైవతత్వమునందు లీనమై ప్రాపంచిక సంబంధమైనటువంటి వాటికి అంటకుండా ఉన్నప్పుడు వానికి ఏ పాపం కానీ ఏ కర్మ కానీ బంధించలేదు కదా. కాబట్టి ఇక్కడ అహంకారం కానీ లేదు, నేను కర్తను అనేటువంటి తలంపు కానీ లేనటువంటి వానికి బుద్ధి విషయాల యందు కానీ చేసేటువంటి కర్మల యందు కానీ అంటనటువంటి వానికి వాని బుద్ధి ప్రకారం బుద్ధితో చేయబడినటువంటి విషయాలతో కానీ వాడు అనుసరించినటువంటి కర్మలతో కానీ వాడు అంటకుండా ఉంటాడు. అటువంటి అంటని వానికి ఈ ప్రాణులన్నింటినీ కూడా వధించనట్లే అని పాపము చేత అతడు చుట్టుకోబడడు అని అతడు బంధింపబడడు అని తెలుపు చేయబడింది. అయితే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. లేకపోతే మనుషుడు ఎక్కడ పడిపోతాడు అంటే అజ్ఞానము అనేటువంటి అగాధంలో పడిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. ఎలాగంటే కర్మబంధానికి కారణం ఏమిటి అన్నప్పుడు కర్మలందు కర్తృత్వ బుద్ధి లేకుండా అంటే కర్తృత్వ బుద్ధి కలిగి ఉండడమే కర్మబంధానికి కారణము. బుద్ధి ఆయా విషయాలకు కర్మలకు అంటుకొని ఉండడం అంటే అది సంబంధము కలిసి ఉండడం చేతనే కదా. కాబట్టి కర్మలు చేసేవానికి కానీ ఆ కర్మ ద్వారా ఉత్పన్నమైనటువంటి ఏ కర్మ చేస్తామో దాని ఫలితాలు అయితే ఉంటాయిగా. సుకర్మ దుష్కర్మ వాటి యొక్క ఫలితాలు, సుకర్మ ఫలితం పుణ్యము, దుష్కర్మ ఫలితం పాపము అనేటువంటి పుణ్యం ద్వారా సుఖము, పాపం ద్వారా దుఃఖము అనేటువంటి కర్మ ద్వారా ఉత్పన్నమైన సుఖ దుఃఖాలు కానీ పుణ్యపాపాలు కానీ అంటవు. ఎందుకు? వానికి కర్తృత్వ బుద్ధి లేకుండా కర్మలు చేస్తాడు. అలా విషయాల యందు బుద్ధిని అంటకుండా చేస్తాడు. చేసే కర్మయందు వాని యొక్క బుద్ధి అంటవి ఉండదు, వానికి కర్తృత్వ బుద్ధి ఉండదు. అందుకు కాబట్టి కర్మ చేసేటువంటి వానికి కానీ ఆ కర్మ ద్వారా ఉత్పన్నమైనటువంటి సుఖదుఖాలు కానీ పుణ్యపాపాలు కానీ వానికి అంటుతాయా? అంటవు అనేటువంటి సత్యమైతే ఇక్కడ చెప్పబడింది. అంతేకాని ప్రాణులను చంపమని కానీ చంపడం సరి అయినటువంటిది అని కానీ ఇక్కడ అసలు ఏమాత్రం చెప్పబడడం లేదు. ఎందుకు అంటే ఇక్కడ ఈ ప్రాణులన్నింటినీ వధించినా కూడా కర్తృత్వ బుద్ధి లేకపోతే వధించనట్లే అని చెప్పినప్పుడు మనం దానిని విపరీతమైనటువంటి అర్థానికి తీసుకొని పోకూడదు. అంతేకాని ప్రాణులను చంపమని అర్థం కాదు, చంపడం సరి అయినటువంటి క్రియ అని కూడా చెప్పడం లేదు. పైగా సమస్తాన్ని కూడా ఆత్మరూపంగా చూసేటువంటి వాడు, కర్తృత్వమే లేనటువంటి వాడు, దేనికి అంటకుండా అసంగుడై ఉండేవాడు, తను అసలు మనస్సు కాదు, ఆలోచన కానీ మానసిక సంబంధమైన మనసు కూడా తాను కాదు అని తలంచేటువంటి వాడు,
కేవలము ఆత్మతత్వమునందే స్థితి కలిగి ఉంటాడు. కాబట్టి అటువంటి వాడు సమస్త ప్రాణుల యందు కూడా మమాత్మ సర్వభూతాత్మ అన్నట్లు తన యందు ఏ ఆత్మ చైతన్యమైతే మరి నిక్షేపించబడి ఉండి దాని ద్వారానే సర్వము కూడా చలనమాత్రమై ఉన్నవి అనే విషయాన్ని చూసుకున్నప్పుడు తన ఆత్మనే కదా సమస్త ప్రాణుల యందు కూడా చూడగలుగుతాడు. అలా చూడడం చేత ఒక ప్రాణికి ఎలాగ బాధన కలగజేస్తాడు? చేయగలుగుతాడా? చేయలేడు కదా. కాబట్టి అటువంటిది అసంగభావము కలిగిన వాడు ఆత్మస్థితుడు. అంటే అలా బాధ చేయలేనటువంటి వాడు చేయలేడు. అసలు ఏ ప్రాణికైనా బాధ చేయగలుగుతాడా? చేయలేడు కదా. కాబట్టే అటువంటి అసంగ భావము, దేనికి అంటని భావము కలిగిన వాడు, ఆత్మయందే స్థిరత్వము స్థితి కలిగిన వాడు జనులకు ఉపకారం చేస్తాడే కానీ అపకారం చెయ్యడు కదా. ఇంకా కూడా ప్రాణులను హింసింపడు కదా. ఒకవేళ హింసించినట్లయితే అతనికి ఇంకనూ కూడా ఆత్మజ్ఞానము కలుగలేదు అనే కదా మనం ఊహించాల్సి ఉంటుంది అనే చెబుతూ, మనుజుడు వాస్తవానికి దేహము కానీ మనసు కానీ కానే కాదు, ఆత్మయే అయ్యున్నాడు. కర్తృత్వము అహంభావము లేనటువంటి వాడు మాత్రమే ఆత్మయందే స్థితి కలిగి ఉంటాడు. వాడే ఆత్మతత్వమునందు స్థిరపడి ఉంటాడు అనే చెబుతూ, అటువంటి వారు బుద్ధి చేత చేయబడేటువంటి కర్మలతే కానీ దాని సంబంధమైనటువంటి బంధంతో కానీ ఏ సంబంధం లేకుండానే ఉంటాడు అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్తజనావని బంధ విమోచని, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.